హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది మార్నింగ్ వచ్చేసి ఇలాగ సూర్యుడు ఉదయిస్తుందని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీశాను. మండే కదా, మండే రోజే, నెక్స్ట్ మండే, ఈ మండే కాదు, నెక్స్ట్ మండే వచ్చేసి మేము రథసప్తమి నెక్స్ట్ డే కదా, అలా అని చెప్పేసి ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాల్సి ఉంది. అలా అని చెప్పేసి ఒకేసారి 5 టెంపుల్స్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి. పనులు ఉండడం వల్ల అప్లోడ్ చేయలేదు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా దేవుడి దగ్గర యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే దేవుడికి దండం పెట్టేసుకున్నాము. ఇలా దండం పెట్టేసుకొని టెంపుల్స్కి బయలుదేరాము. ఆ రోజు వచ్చేసి పిల్లలకు కూడా హాలిడే. రథసప్తమి నెక్స్ట్ డే వచ్చేసి రిపబ్లిక్ డే కదా, హాలిడే వచ్చిందని చెప్పేసి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి సరదాగా టెంపుల్కి అయితే వెళ్ళాము మేము. ఇంకొకే రోజు 5 టెంపుల్స్ దర్శనం చేసేసుకున్నాను నేను. ఫస్ట్ సోమవారం కదా, అలా శివాలయానికి వెళ్ళాను. అక్కడ పంచరామ క్షేత్రాలు పెట్టారు, అలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇంకా మిగతాయి తీసుకోలేదు ఏమి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మవారి దగ్గర సత్యమ్మ తల్లి అని చెప్పేసి సంక్రాంతిలో తీర్థం అవుద్ది, అక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు పండుగ రష్ ఉంటుందని చెప్పేసి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని వచ్చేసాము. చూడండి, టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు, అక్కడ అంతా వస్తున్నారు బట్ ఎక్కువ లేరు జనాలు, అంతే. ఇంకా అక్కడ నుంచి పాండవుల మెట్ట అని చెప్పేసి రథసప్తమి రోజు ఫుల్ జాతర అవుద్ది. అక్కడ పక్కన శివాలయం ఉంటే అక్కడ సూర్యదేవుడికి నమస్కారం పెట్టుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడ నుంచి మాడమ్మ తల్లి, మా గ్రామ దేవత వచ్చేసి మాడమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ సూర్యదేవరాయ టెంపుల్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాము. అలాగా 5 టెంపుల్స్ కంప్లీట్ అయింది. ఇంకో అమ్మవారి దగ్గరికి వెళ్ళాము, బట్ అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.